అరకపూడి గాంధీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వచ్చిన విషయం మీరు చూశారు, నేను చూశాను. సమయం చూసుకుని ఖచ్చితంగా తీసుకోండి. అంటే మీకు చైర్మన్ విషయాన్ని కేసీఆర్ దృష్టికి, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారా సార్? వారి తరపు నుంచి ఎవరైనా అడిగారా మిమ్మల్ని? నన్ను కొంతమంది సంప్రదించారు, బీఆర్ఎస్ నేతలే సంప్రదించారు. చక్కగా మాట్లాడుకున్నాం, ఎటువంటి కాంట్రవర్షియల్ లేదు. ఈ బ్రోకర్ వచ్చి కాంట్రవర్షియల్ క్రియేట్ చేశారు. అంటే దాన్ని తప్పించడం కోసమే దీన్ని తీసుకొచ్చారని అనుకుంటున్నారా? ఇప్పుడు 10 మంది ఆశిస్తారు, 10 మందికి పదవులు దక్కుతాయా? దానిలో 9 మంది అసంతృప్తి చెందటం, కొంతమంది మౌనంగా ఉండటం, కొంతమంది అసహనం వ్యక్తం చేయడం అనేది సహజం. వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు. ప్రశాంత్ రెడ్డి వీళ్ళంతా సహజం. గతంలో కూడా గవర్నర్ పైన, మహిళల పైన ఆయన ఆరోపణ చేసిండు. జాతీయ మహిళా మళ్ళా మొన్న నిన్న కూడా వాళ్ళ ప్రెస్ మీట్ తర్వాత ఇవన్నీ కూడా మాట్లాడారు. 12 గంటలకు ఏం జరగబోతుంది? ఇంకా మీరు ఎంతమంది వెళ్తున్నారు సార్? రేపు విడుదలయ్యే సినిమాని మీరు ఇప్పుడే అడ్వాన్స్ చూపిస్తా. సినిమా చూపిస్తారా? సినిమా చూపిస్తారని చేరుకుంటామనేటువంటి వ్యాఖ్యలతో ఆయన వస్తాడనే ఎదురు చూస్తున్నా, రావాలి, వస్తాడనే ఎదురు చూస్తున్నా, వస్తాడనే ఎదురు చూస్తున్నా. జెండా ఎగరేసే దమ్ముందో లేదో ఇప్పుడు వచ్చేదాన్ని బట్టే తెలుస్తుంది. వాడి సినిమా ఏంటో, నా సినిమా ఏంటో చూస్తారు. ఏంటి మీరు మీ అధిష్టానానికి బీఆర్ఎస్ నేతలకు చెప్పారా? ఈ విధంగా కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మీ ఇంటి దగ్గరికి వచ్చి జెండా ఎగరేస్తానడం కావచ్చు, మీరు మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు ఏమైనా దృష్టికి తీసుకెళ్లారా? ఏం జరిగింది? మీ ఎన్టీవీలో ఏదైనా ఒక పొరపాటు జరిగింది అనుకోండి, ఒక పెద్ద మనిషి చేసాము, అందరి దృష్టికి తీసుకెళ్ళగలుగుతామా? మౌనంగా ఉండి సమయం వచ్చినప్పుడు సెటరేట్ చేసుకుంటామా? అలాగే చాలా మంది ఆ కోణంలో వెయిట్ చేస్తా ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పా కొంతమందికి, వాళ్ళు కూడా ఇంకా కొంతమందికి చెప్పి అసలు ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. అది మనం ఇక్కడ చూడొచ్చు. చెప్తున్నారంటే ఇక్కడ చీర జాకెట్ కూడా చూపించారు. 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, లేకుంటే ఇవి కొరియర్ చేస్తానని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. చీర జాకెట్ గురించి మాట్లాడాలంటే మా సోదరుడు అడగని చెప్తున్నా, మా సోదరుడు అడగని చెప్తున్నా. దాన్ని అగౌరవపరచడం సమంజసంగా, అగౌరవపడటం సమంజసం కాదు. ఆ విషయంలో ఆడబిడ్డలను, తల్లిని, చెల్లిని అడిగితే దాన్ని సమాధానం చెప్తారు. 11 గంటల మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. మీరు నేను ఖచ్చితంగా వాడు రాకపోతే నేను వెళ్ళడానికి సిద్ధంగా నేను బయలుదేరుతా, మీ కళ్ళ ముందే బయలుదేరుతా, వాడి ఇంటికి వెళ్తా. నా కాన్స్టిట్యూన్సీ నన్ను ఆపడానికి ఎవరికి రైట్ లేదు. మా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా తిరుగుతుంది. పోలీస్ బందోబస్తు పెట్టారు, మిమ్మల్ని కదలనివ్వమని చెప్పి మిమ్మల్ని అవసరం చేశామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మిమ్మల్ని బయట కూడా రానిట్లేదు. మీ గల్లీ చివర పోలీసులు ఉన్నారు. దేనికి పోలీసులు ఉన్నారు? వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ చూసుకుంటున్న వాళ్ళు. కాన్స్టిట్యూన్సీ విషయంలో, ప్రోటోకాల్ విషయంలో, కాన్స్టిట్యూన్సీ పర్యటనల విషయంలో, కాలనీలు తిరిగే విషయంలో పోలీస్ సిబ్బంది ఎక్కడ కూడా అడ్డు చెప్పారు.
రైట్, అది ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఉన్నటువంటి నివాసం కూడా ఆయన షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోనే ఉంది కాబట్టి ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, తాను వెళ్తానని చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ అరకపూడి గాంధీ నివాసం దగ్గర చూడొచ్చు, ఉదయం నుంచే కార్యకర్తలు ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని కౌశిక్ రెడ్డి ఇక్కడికి వస్తాడని వ్యాఖ్యలు చేశారు కాబట్టి కౌశిక్ రెడ్డి కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్తూ నినాదాలు చేస్తూ ఇక్కడికి వచ్చారు. ఒకవేళ కౌశిక్ రెడ్డి రాకుంటే తానే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని 11 గంటల వరకు కౌశిక్ రెడ్డి వచ్చి ఇంటి మీద ఈ జెండా ఎగరేస్తారని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన రావడం కాదు, నేనే వెళ్తానని చెప్పి చెప్తున్నారు. ఆయన ఇక్కడ కూకట్పల్లిలో ఉన్నటువంటి నివాసం ఇది, అరకపూడి గాంధీ ఎమ్మెల్యే నివాసం. ఇక్కడ రెగ్యులర్ గా ఆయన కలిసేటటువంటి అనుచరులు, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం ఒక హైడ్రామే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 11 గంటలకు వచ్చి కౌశిక్ రెడ్డి నివాసం మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా ఎగరవేసి ఆయన మెడలో ఇద్దరం కలిసి జెండా వేసుకుని బయటికి తెలంగాణ భవన్ కి వెళ్తామని చెప్పిన నేపథ్యంలో తన ఇంటికి రమ్మను, నేను సమాధానం చెప్తానని చెప్తూ కూడా గాంధీ ఈరోజు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆయన ఆ నివాసం దగ్గర 11 గంటల వరకు వెయిట్ చేసి 11:15కు బయట వచ్చి కూర్చున్నారు. ఆయన కోసం ఇన్వైట్ చేస్తున్నాను, 12 గంటల వరకు కూడా ఎదురు చూస్తాను, ఇప్పటి నుంచి 12 గంటల వరకు కౌశిక్ రెడ్డి రాకుంటే 12 తర్వాత తానే వెళ్తాను. ఈ నియోజకవర్గంలో, తన నియోజకవర్గంలోనే షేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే పాడి కౌశిక్ రెడ్డి నివాసం కూడా కొండాపూర్లో ఉంది, అక్కడికి వెళ్తానని చెప్పి కూడా గాంధీ చెప్తూ ఉన్నారు. ఓ టు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ సతీష్.